హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే రోజు సడెన్‌గా కింద మా అపార్ట్మెంట్‌లో వినాయకుడిని కూర్చోబెట్టారు కదండీ! అక్కడైతే పూజ చేయాలని చెప్పారనమాట. ఈరోజు ఎవరు లేరని. అయితే మేము చేపిద్దామని చేపిస్తున్నామనమాట ఈరోజు. ఇంకా గబగబా పులిహోర అయితే కలిపేసాను. మా అబ్బాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పూజ చేపిస్తానంటే వాడికో బాక్సు, మేమో బాక్స్‌లో పెట్టుకొని రెడీ అయ్యేసి కిందకైతే వచ్చేసామనమాట. 6 గంటల 15 నిమిషాలకి స్టార్ట్ చేసేసారండి పంతులు గారు. చాలా బాగా చేపిచ్చారు పూజైతే. ఫస్ట్‌గా షోడశోపచార పూజ చేపిచ్చేసి, ఇంకా పత్రి పూజ, తర్వాత ఆదంగ పూజ అన్నీ చేపిచ్చేశారనమాట. మనం తెచ్చిన నైవేద్యాలు కూడా అన్నీ సమర్పించేసిన తర్వాత మంగళహారతయితే ఇచ్చేసామండి అందరం కలిసి. ఇంక మేమైతే ప్రతి సంవత్సరము వినాయకుడి దగ్గరైతే ఇలా పూజ చేపిచ్చుకుంటూ ఉంటామండి. ఈసారి మా అమ్మాయి, మా అల్లుడికైతే కుదరలేదు. మా అల్లుడికైతే ఆఫీస్‌లో లేట్ అయిపోయిందని ఇంకా మేమైతే కూర్చొని పూజ చేపిచ్చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ఇలా దేవుడికి నమస్కారం పెట్టేసుకొని, మనం ఏమైనా కోరికలుంటే కోరుకొని, ఇంక దండమైతే పెట్టేసుకొని ఇంక వచ్చేసామండి. అసలు ఈరోజు పూజ అని మేమైతే అనుకోలేదనమాట. స్వామివారి నుంచి పిలుపు అలా వచ్చిందేమో ఈరోజైతే మాకు కుదిరింది సడన్‌గా. ఇంక పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలైతే తీసుకుంటున్నాము అందరము ఇలా లైన్‌లో నిలబడి. మనం కూర్చున్న దగ్గరికే ప్రసాదాలిస్తారు కానీ, ఇంక జనాలకు తొందర ఎక్కువ కాబట్టి ఇంగ అలా అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్కరుగా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ కాంపిటీషన్ అయితే పెట్టారు. ఇంకా పిల్లలందరూ వయోలిను ఇంకా పాటలు, ఇంకా వాళ్ళకొచ్చిన టాలెంట్ అంతా చూపిస్తూ ఉన్నారనమాట. నేనైతే పైకొచ్చేసాననమాట.